తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? మనతో పాటు డీసీపీ భాస్కర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకొని చెప్పండి సార్. అరైవ్ అలైవ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అరైవ్ అలైవ్ అనేది ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న వారి పట్ల రివ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు వాళ్ళు ఒక గుర్తించిన విషయం ఏమిటంటే, ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు బాగు చేయించేసి నియమ నిబంధనలు పాటించేలా చేసినప్పటికీ కూడా ఎక్కువ మంది రోడ్డు ప్రమాద బాధితులు చనిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7,500 మంది రోడ్లు ప్రమాదంలో చనిపోతే మర్డర్ల ద్వారా కేవలం 750 మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ నివారించదగ్గ మరణాలు, దీనికోసము ఏం చేయాలని చూసినప్పుడు నిర్లక్ష్యం వల్లనే రహదారి భద్రతా నియమ నిబంధనల పట్ల అవగాహన లేకపోవడము, కొంతమంది తెలిసి కూడా నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగి ప్రాణాలు కోల్పోతున్నాయనే విషయాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక విధాన నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. రోడ్డు భద్రత అనేది ఒక పోలీసు బాధ్యతే కాదు, ప్రజలందరి బాధ్యత, అన్ని డిపార్ట్మెంట్ల బాధ్యత అని ప్రభుత్వం మొత్తాన్నే ఇన్వాల్వ్ చేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా ఈ 99 దాంట్లో దీన్ని కూడా ఒక వారము ప్రజల్లో అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ప్రజలందరూ నియమ నిబంధనలు పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, బైక్ మీద వెళ్ళేటప్పుడు అది క్వాలిటీ హెల్మెట్ అయి ఉండాలి, స్ట్రిప్ పెట్టుకోవాలి, బండి మీద వైఫ్ ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాల్సింది ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు అందరి ఒకే కాబట్టి కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు, డ్రైవరు మరియు వెనక సీట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా కార్ మేకింగ్లోనే మనకు సీట్ బెల్ట్ ఉన్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ప్రమాదం అనేది ఒకేసారి వస్తుంది జీవితంలో, ప్రమాదం అనేది రోజు జరిగేది కాదు. కొంతమంది అంటారు మేము బాగా డ్రైవ్ చేస్తాము, మాకు 30 ఏళ్ల సర్వీసులు ఎప్పుడు కాలేదని. కానీ 30 ఏజ్ జరిగినా కానీ ఆ జరిగిన తర్వాత ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సేఫ్టీ నిబంధనలు అన్నీ పాటించాలి. ఈ 18వ తారీఖు వరకు, రేపటి వరకు ఈ అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కఠినంగా వ్యవహరిస్తాము, ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా చేస్తాము. మైనర్ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, డ్రంక్ డ్రైవింగ్ చేసినా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల క్షేమం కోసమే. ఎందుకంటే అతను నిర్లక్ష్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడంతో ఒక అమాయకుడు ఒక నియమ నిబంధనలు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని వచ్చే 2 వీలర్ను గుద్దడంతో వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతున్నది, వీళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతున్నది. కాబట్టి ఇది ఒక సామాజికమైన సమస్య కాబట్టి ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజలందరూ కూడా గమనించి నియమ నిబంధనలు పాటించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ కార్యాలయాలు ముందుగా తీసుకుంటే పోలీసు డిపార్ట్మెంట్ నుంచే హెల్మెట్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల నుండి ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ రోడ్డు ప్రమాద బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు, పేదవాడు, ధనికుడు అనేది ఎవ్వరూ ఉండరు. యాక్సిడెంట్ అయితే అందరి ప్రాణాలు సమానమే. కాబట్టి పోలీసు వారైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఖచ్చితంగా రోడ్డు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. అందుకనే నో హెల్మెట్ నో ఎంట్రీ అనేది పెట్టడం జరిగింది. మా యొక్క సిబ్బంది పైన కూడా అట్లాంటి నిర్లక్ష్యం ఉంటే కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పడం, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు అనంటే స్ఫూర్తిగా ఉండడం కోసం. అదే సమయంలో మా వాళ్ళను కూడా ప్రత్యేకంగా రక్షించుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఎవ్వరూ భీముల లాంటి శరీరాలు ఉన్నోళ్ళు కాదు, ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఉద్యమ స్థాయిలో అందరూ పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను. ఫైనల్గా సార్, జిల్లా ప్రజలకు మీరేం చెప్తారు? జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ రోడ్డు మనందరిది. మనందరము క్షేమంగా ఇంట్ల నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరాలంటే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి. వాటిని రోడ్డును గౌరవించి ట్రాఫిక్ రూల్స్ను పాటించినట్లయితే అందరం సురక్షితమైన రోడ్లు ఉపయోగించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో మాత్రం అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పోలీసు కానీ ప్రభుత్వ ఉద్యోగ కార్యాలయాల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల రక్షణకు మాత్రం మేము తోడ్పడుతున్నామని చెప్పి మనతో పాటు డీసీపీ భాస్కర్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, అన్నవరం నుండి.